హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో చల్లారక కూడా గట్టి పడకుండా ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నేను మీకు వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా పావు కప్పు సగ్గుబియ్యంని తీసుకొని 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసి గంట కానీ అరగంట కానీ నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాగాక జీడిపప్పు కిస్మిస్ను వేసి మంచి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు దాకా సేమియాని తీసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 3 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలని వాడుతున్నాను, మీరు పచ్చి పాలనైనా వాడచ్చు. 2 కప్పుల వాటర్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని కూడా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ సగ్గుబియ్యం మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి, సగ్గుబియ్యం అన్నీ ఇలా పైకి తెలాయి, అంటే ఇవి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. చూడండి, సగ్గుబియ్యం మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి. ఇక్కడ సేమియా అనేది మరీ ఓవర్ కుక్ అవ్వకుండా ఇలా మనం పట్టుకొని చూస్తే విరిగేలాగా ఉడికించుకుంటే చాలు. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు సేమియా సగ్గుబియ్యానికి 1/2 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని షుగర్ కరిగేంత వరకు 2 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి యాలకుల్ని కలిపి మిక్సీ చేసుకున్నానండి, అది యాడ్ చేశాను. ఇలా వేయడం వల్ల మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని 1 మినిట్ బాయిల్ అవ్వనివ్వాలి. అంతే అండి, మన యమ్మీ టేస్టీ పాయసం రెడీ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, లాస్ట్లో ఇలా ఒక 1/2 కప్పు పాలని యాడ్ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల మన పాయసం అనేది చల్లారాక కూడా చిక్కబడకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను మీకు పూర్తిగా చల్లారాక చూపిస్తున్నాను. మంచి క్రీమీగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఎలా ఉందో మన పాయసం చూస్తేనే నోరూరిపోతుంది కదా. ఇలా నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా కుదురుతుంది పాయసం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.